పావగడ అనే చిన్న గ్రామంలో ఎర్ర మట్టి మార్గాలు, మామిడి చెట్ల నీడ, పశుపక్ష్యాదులతో కలసి మమేకమైన చోట ఓ చిన్న అమ్మాయి ఉండేది. ఆమె పేరు జాసు. జాసు వయసు 6 సంవత్సరాలు మాత్రమే. కాని ఆమె మనసు మాత్రం ఎంత పెద్దదో! జాసు కుటుంబం అంటే ఓ చిన్న ప్రపంచమే. ఆమె నాన్న రాజేష్ ఓ దేశసేవలో ఉన్న సైనికుడు, గంభీరమైన కంట్లతో గర్వంగా నిలబడేవాడు. ఆమె అమ్మ నవ్య, గృహిణి, గులాబీ రంగు చీరలో నిత్యం చిరునవ్వుతో వంటింటిని పరచుకునే అల్లరి అమ్మ. ఇంకా మిగిలినవారు ఉన్నారు. ఆమె 3 ఏళ్ల తమ్ముడు, తాతయ్య, తలపై అర్ధమాత్రపు జుట్టుతో కథలు చెప్పేవారు, అమ్మమ్మ, 100 ఏళ్ల బామ్మ, చెంత కూర్చుని పాము కథలు చెప్పేవారు, మరియు అత్తయ్య, ప్రతిరోజూ రంగులు వేసే ఆమె స్నేహితురాలు. వాళ్ళింటి చుట్టూ ఎల్లప్పుడూ డోసె వాసన, మల్లెపూల మల్లెలు, నవ్వులు, గోలలే. అయితే ఒకరోజు అంతా మారిపోయింది. ఒక సాయంత్రం జాసు తన అమ్మా నాన్న మాటలు విన్నది. వాళ్ళు కోల్కతాకు మారాలని నిర్ణయించారు, ఆమె చదువుకోడానికి. జాసు చదువు కోసం మంచిదే అని నాన్న గర్వంగా అన్నాడు. జాసు మనసు దెబ్బతిన్నది. ఆ రాత్రి ఆకాశాన్ని చూసి జాసు మెల్లగా అడిగింది, దయచేసి వెళ్లకుండా చూడండి. నాకు నా మామిడి చెట్టు కావాలి, ఆవులు కావాలి, తాతయ్య కథలు కావాలి. ఆమె కన్నీళ్లతో పడుకున్నా. రెండవ రోజు ఉదయం వాతావరణం నిశ్శబ్దంగా ఉంది. జాసు మామిడి చెట్టుని చుట్టి బిగిగా పట్టుకుంది, వదలకూడదన్నట్టుగా. రైలు లోపల కూర్చున్న జాసు కిటికీ బయట పచ్చని పొలాలను చూస్తూ తన చిన్న ఆటబొమ్మ, ఆమె అమ్మమ్మ ఇచ్చిన ఆవు బొమ్మ ని చుట్టుకుంటూ మౌనంగా ఉంది. రాజేష్, ఆమె నాన్న, సైనిక వస్త్రధారణలో గర్వంగా కూర్చున్నాడు. నవ్య, అమ్మ, ప్రేమగా ఆమె తలపై చెయ్యేసి తేలికగా చెప్పింది, నీలా ధైర్యంగా ఉండాలమ్మా. నువ్వు వెలుగుతావు. కొన్ని గంటల తర్వాత వాళ్ళు కోల్కతాకి చేరుకున్నారు. అక్కడ నడకలు వేగంగా ఉన్నాయి. గాలిలో కొత్త వాసన. ఎవ్వరూ ఎవరినీ పట్టించుకునే పరిస్థితి కాదు. వాళ్ళ కొత్త ఇల్లు చిన్నదే. కాని నవ్య మరియు రాజేష్ ప్రేమతో ఆ ఇంటిని తియ్యగా మార్చారు. ఒక రోజు రాత్రి జాసు తన ఊరిని గుర్తుచేసుకుంటూ క్రేయాన్లతో గీసింది, మామిడి చెట్టు, ఆవులు, తాతయ్య ముఖం, తన ఊరి గుడి. తర్వాత ఆమె మొదటిసారి స్కూల్కి వెళ్లిన రోజు వచ్చింది. స్కూల్ గేట్ దగ్గర నిలబడి జాసు భయపడి ఉన్నా రాజేష్ ఆమెకి సల్యూట్ చేశాడు. నవ్య ఆమె చెవిలో చెప్పింది, నీ కలల కోసం, అమ్మా. వెళ్ళు, వెలుగులా జీవించు. ఆ రాత్రి జాసు తన పుస్తకాలను చూస్తూ కూర్చుంది. అప్పుడు ఫోన్ మోగింది, తాతయ్యతో కాల్. జాసు, మా బంగారం, అక్కడ ఎలా ఉంది? అడిగారు. ఆమె నవ్వింది. కాని ముఖం మాత్రం వెలిసిపోయింది. నాకు ఊరు గుర్తొస్తోంది తాతయ్య. నేను త్వరగా వస్తాను. ఆ రాత్రి జాసు ఓ కాగితం తీసుకుని ఇలా రాసింది, తాతయ్య, అమ్మమ్మకు నమస్కారాలు. నన్ను మర్చిపోకండి. నేను మళ్ళీ వస్తాను. నేను మీ జాసు. ఆమె దాన్ని తన బొమ్మ వద్ద ఉంచింది. కిటికీలోంచి చంద్రుడు తళతళ మెరిశాడు. జాసు నిద్రలోకి జారింది. ఊరు దూరంగా ఉందేమో, కాని ఆమె హృదయంలో అది ఎప్పటికీ దగ్గరగా ఉంటుంది.